మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 3 రోజుల క్రితము మనము అత్తమామలపై దౌర్జన్యం చేసిన కోడలని చెప్పేసి ఒక కంటెంట్ చేశాము. చాలా వరకు కామెంట్లలో శిరీషతోని మాట్లాడించండి, అసలు కోడలు వెర్షన్ కూడా మేము వినాలనుకుంటున్నామని చాలామంది కామెంట్ల రూపంలో తెలపడం జరిగింది. అసలు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏది నిజం, అత్తమామలు చెప్పింది కరెక్టా, అసలు కోడలు చెప్పేది కరెక్టా, వాస్తవం ఏంటిది, అలాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి శిరీష గారు, నమస్కారం. నా పేరు శిరీష. నా భర్త పేరు వెంకటేష్. నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. మ్యారేజ్ అయింది ఎప్పుడంటే మే 21, 2017. అప్పటి నుంచే మేము స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాము వాళ్ళతోటి. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో ఇంటికి వెళ్ళినాం. మేము మ్యారేజ్ చేసుకున్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత నల్ల పూసలు కూర్చున్న నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. ఏంటనంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. మా అత్త ఆడపడుచు వాళ్ళు. మా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా, శిరీష నువ్వేమన్నా అనుకో, నువ్వు అంటే మాకు ఇష్టం లేదు శిరీష, మీరు వద్దంట అంటే చేసుకున్నాడు, ఏమన్నా అంటే లేబర్ వాళ్ళు అనేసి మాట్లాడడం. ఇట్లాని నువ్వు అసలు నువ్వు అంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు వద్దంటుంటే, నిన్ను చూసిన తర్వాత మాకు ఇంకో సంబంధం వచ్చింది, వాళ్ళు ఎక్కువ కట్నం ఇస్తా అనేసి కూడా మాట్లాడేళ్ళు. వాడు వద్దనేసి అని అనుకొని నిన్ను చేసుకున్నారు, దాంతో వాళ్ళు పెట్టుకున్నారు. ఇట్లా ఈ గొడవలు అనేది గతం నుంచెలు, అంటే మీ పెళ్ళైన కాంచెలో ఉంది. మ్యారేజ్ అయిన కాంచెలి గొడవలు అవుతూనే ఉన్నాయి. మస్తు అతన్ని బాధ పెట్టారు, నన్ను బాధ పెట్టారు. ఏం చేసేవారు మీ ఆయన? మా ఆయన మ్యారేజ్ కి ముందు శ్రీరామ్ దాంట్లో చేశారు. ఎంగేజ్మెంట్ ముందు జాబ్ ఉండే, ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో అప్పుడు జాబ్ రిజైన్ చేశారు. ఏంటి జాబ్కి వెళ్ళట్లేదు అని అంటే, వాళ్ళు లీవ్స్ ఇవ్వట్లేదు, నేను జాబ్ అనేది తర్వాత వేరే వెతుక్కున్నా, అప్పుడు జాయిన్ అవుతాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత అనేసి అన్నారు. అంటే మీకు మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు మీ అత్తమామలు అంటే చాలా వరకు ఏంటంటే జాబ్ ఉందని, వెల్ సెటిల్ అని చెప్పేసి అమ్మాయిని ఒక మంచి ఇంటికి పంపించాలని చెప్పేసి అంటారు. మీకు పెళ్లి కాక ముందుకు తనకు జాబ్ ఉందని చెప్పేసి చెప్పారా? అవును, మ్యారేజ్ కి ముందు మా హస్బెండ్ శ్రీరామ్లో చేశారు, అత్తయ్యనేమో అంగన్వాడీ టీచరు, మామయ్య LIC ఏజెంట్. వీళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనేసి నన్ను, మా అన్నయ్య ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు, మమ్మీ తొడమలది వెళ్తుంది. ఇట్లా డాడీ చిన్నప్పుడే 2007లో చనిపోయారు. వాళ్ళు కష్టపడి నాకు పెళ్లి చేశారు. మా అమ్మ వీళ్ళందరూ ఆదుకొని నన్ను ఇట్లా పెళ్లి చేసి పంపించేసిళ్ళు. ఎంత ఇచ్చారండి కట్నం? మేము 8 lakhs ఒప్పుకున్నాము. 6 lakhs ఫస్ట్ పెళ్లి అప్పుడే ఇచ్చేసినాము. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు 3 లక్షల వరకు గోల్డ్ పెట్టారు. వాళ్ళే ఇంటికి వాడుకున్నారు అవి డబ్బులు కూడా. పెళ్లి సామాను పెట్టిపోతలు అవన్నీ పెట్టేసిళ్ళు. ఇంట్లోకి ఏవై కావాలో అన్ని సామాన్లు, మంచాలు అవన్నీ పెట్టేశారు. ఏది కావాలంటే అది కొనిచ్చారు. నేను ఒక్కదాన్ని, నన్ను మంచిగా చూసుకునే వాళ్ళు ఇంట్లో కూడా. ఏది కావాలంటే అది గ్రాండ్గానే పెళ్లి చేసిళ్ళు వాళ్ళు. ఇటు మీ ఇంట్లో మీరు ఒక్కరు, ఇటు అతని ఇంట్లో తను వాళ్ళ అక్కయ్యను, తను ఒకరే ఉన్నాను. చాలా మంచిగా ఉండేది. అంటే పెళ్లి కాక ముందుకు తన జాబ్ ఉండేది, మీకు పెళ్లి చేశారు, వాళ్ళు ఏదో చెప్పేసి చేశారు. తర్వాత మీకు తెలిసిన తర్వాత మళ్ళీ వేరే జాబ్ కని వెళ్ళాడు? తను వెళ్ళలేదు. ఇక సుందరం ఫైనాన్స్లో అనేసి ఒక 1 month చేశారు. తనకి జాబ్లో ఇంట్రెస్ట్ లేవు ఫస్ట్ నుంచి. ఏంటంటే బిజినెస్ పెట్టుకోవాలి, ఏదైనా మన సంపాదనతో మనం బ్రతకాలి, జాబ్ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోయేది, ఏదన్నా ఉంటే మన కాళ్ళ మీద మనం ఉండాలనేసి. అట్లా అనేసి కూడా నేను మ్యారేజ్ అయిన తర్వాత 11 monthsకే తనకి స్ట్రోక్ వచ్చింది. 11 monthsకే స్ట్రోక్. ఎలా తెలిసింది? నేను HDFCలో తాన్నాక బ్రాంచ్లో నేను చేసేదాన్ని, క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లో. తను ఇట్లా సిరినాన్న నాకు ఇట్లా పెయిన్ వస్తుంది రా నాకు చెస్ట్లో అనేసి అంటే నేను కంగారు పడినా. అంతకు 2 days ముందు నాకు చెస్ట్లో పెయిన్ వచ్చింది. అదే హాస్పిటల్కి నేను వెళ్ళిన. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో అని మేము అనుకున్నాం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కిమ్స్లో చేస్తే తనకి ఇట్లా అన్నకు పెయిన్ వస్తుందట, స్వెట్టింగ్ కూడా వస్తుందని వచ్చే దారిలో నేను కాల్ చేస్తే ఎమ్మటే ECG తీసి నాకు వాట్సాప్ చేయమని అన్నది. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళంగానే ఏం చెప్పట్లేదు వాళ్ళు ట్రీట్మెంట్ ఏంటని, ఇంకో టెస్ట్ చేయాలి అని అన్నారు. సరే ఏంటి చెయ్యండి తొందరగా, ఎట్లా ఉంది ECG ఒకసారి ఇవ్వండి అనేసి వాళ్ళని అడిగి మా ఫ్రెండ్కి వాట్సాప్ చేస్తే స్ట్రోక్ అనేసి అంది. వాళ్ళ బ్రదర్ని పంపించేసి తొందరగా షిఫ్ట్ చేయాలి అనేసి అని అంటే మా అత్త మామలకి నేను కాల్ చేసిన. ఫస్ట్ మా మామయ్యకి కాల్ చేసి మామయ్య ఇట్లా వెంకటేష్కి ఇట్లా స్ట్రోక్ వచ్చింది అనేసి అంటున్నారు, నాకు ఏం చేయాలో అర్థమవుతుంది, మీరు తొందరగా రండి అన్న. నాకు అర్థం అవ్వట్లేదు, నేను మళ్ళీ చేస్తాను పెట్టేసి మామయ్య. సరే అనేసి మళ్ళీ ఇంతలోనే మామయ్య అత్తయ్యకి చెప్పినట్టున్నారు. అత్తయ్య కాల్ చేసి ఏంటమ్మా మామయ్య ఏమో అంటున్నాడు అని అంటే, అత్తయ్య ఇట్లా
అంటున్నారు, మీరు తొందరగా రండి, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, వెంకటేష్కి ఇట్లా ఉంది అనేసి అని అంటే వాళ్ళు హాస్పిటల్లో వేరే హాస్పిటల్ యశోదకి కానీ ఎట్టన్నా షిఫ్ట్ చేసుకోండి, ట్రీట్మెంట్ చేయాలి కదా అని అన్న. అంటే 5,000 ఫస్ట్ బిల్ అయింది, ఇంకా మెడిసిన్కి వాటికి అవుతుంది, 5,000 అయితే కట్టాలి ఫస్ట్. అయితే మటైతే ఒక 5,000 వెయ్యండి నాకు అనేసి ఆమెను అడిగితే చెట్లకు వస్తున్నాయి అనుకుంటున్నావు పైసలు అడగంగానే రావడానికి అనేసి ఆమె సరే అనేసి పెట్టేసి, అంటే మా ఫ్రెండ్స్కి అట్లా కాల్ చేసి వాళ్ళకి డబ్బులు తీసుకొని నేను యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అంతా ఇప్పించిన. ఆరోగ్యశ్రీ కార్డ్తో అతనికి స్టంట్ అనేది అతను ఏజ్ చిన్నది కదా, ఆరోగ్యశ్రీ కార్డ్తో బాగుండదు అని అంటే 2 lakhs అనేసి మాట్లాడాను, ఏదో ఒకటి చేసి సెట్ చేద్దాం అనేసి మాట్లాడాను. ఇక స్టెంట్ పడింది, అతను ఐసీలో ఉన్నారు. ఐసీలో ఉన్నాక హాస్పిటల్లో మా హస్బెండ్ని నన్ను చూడడానికి పంపిస్తలేదు. ఇంకా నేను చూసుకుంటా కదా, నీకేమో వస్తూ నువ్వు వెళ్ళొద్దు మీ అత్తగారు అన్నారు ఇలా? అత్తగారు. ఇప్పుడు మనం ఇట్లా బాధపడి కూర్చుంటాం కదా, ఎవరు వస్తున్నారో మనకు తెలియదు కదా, వాళ్ళు పెద్దోళ్ళు, నువ్వు ఎందుకు లేచి కూర్చుంటావు నిల్చుంటావు అనేసి మానసికంగా చాలా అప్పుడు కూడా అంటే బాధపడి హాస్పిటల్లో పెద్దవాళ్ళు వస్తున్న చూస్తానికి వచ్చినప్పుడు ఎందుకు లేవట్లేదు, ఎందుకు ఎందుకు కూర్చుంటున్నావు అట్లా చైర్లలో అనేసి అని అన్నాడు. ఇంటికి వస్తావు కూడా, పెళ్ళైన తర్వాత ఫస్ట్ బ్రతుకమ్మ పండుగకి దసరాకి ఇంటికి తీసుకొని వచ్చినాక కూడా ఎందుకు వచ్చినావు నువ్వు అంటే మా మమ్మీ వాళ్ళు చీర పెట్టిల్లు ఒకటి, ఆ చీర కట్టుకుంటా కూడా ఇది లేబర్ వాళ్ళు కట్టుకుంటారు, ఇది ఇట్లాంటి చీర ఎట్లా తెచ్చుకుంటావు నువ్వు అని మానసికంగా అప్పుడు కూడా దానికి నచ్చింది అది కట్టుకుంటుంది కదా అని మా హస్బెండ్ చెప్పారు. మీరు పెళ్ళైన తర్వాత 1 yearకి మీరు బయటికి వెళ్ళారా, వాళ్ళు వెళ్ళమన్నారా, అసలు నిజం ఏంటిది? పెళ్లి కావగానే నల్ల పూసలు కావగానే మీరు ఇంట్లో ఉండొద్దు. నాదేంటంటే అక్కడ కోటక్ మహేంద్ర బ్యాంక్లో ఫస్ట్ జాబ్ నాది, అక్కడ లీవ్స్ కూడా ఉన్నాయి, నాకు జాబ్ కూడా ఇష్టం లేదు. మా హస్బెండ్ కూడా చెప్పిన నేను జాబ్ చేయలేను, ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం వెళ్ళినాక, ఫస్ట్ అయితే మ్యారేజ్ అనేది మంచిగా చేసుకోవాలి కదా అనేసి నేను అంటే సరేలే చూద్దాంలే అన్న. వీళ్ళు ఏంటంటే అక్కడ జాబ్ ఉంది కదా నువ్వు వెళ్ళు, మా హస్బెండ్కి ఎలాగో జాబ్ లేదు, అతను ఫస్ట్ మేమిద్దరం వెళ్ళేది ఒక ఇల్లు చూసుకొని వెళ్ళాలి, అతను చూస్తేనే కదా మేము వెళ్ళేది. అంటే నువ్వు హాస్టల్లో ఉండు, వాడు ఒక రూమ్ లో ఉంటాడు, వెళ్ళేసి ఉండండి, చూసుకోండి, అక్కడ పోయి బ్రతకండి, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీకు ఇక్కడ ఏమున్నాయి అనేసి గొడవ చేసింది. అంటే ఇదంతా ఒక పెళ్ళైన 1 yearకే నల్ల పూసలు కూర్చున్న నెక్స్ట్ డేనే నల్ల పూసలు కూర్చున్న నెక్స్ట్ డే ఇలా జరిగేది మీ అత్త మామల నుంచి మీరు వెళ్ళిపోయారు, హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో 11 months కి స్టంట్ పడింది. వీళ్ళకి కాల్ చేస్తే నేను మార్నింగ్ కాల్ చేస్తే వాళ్ళు ఈవినింగ్ నైట్ 11కి వచ్చారు. అప్పటి వరకు ట్రీట్మెంట్ అయిపోయింది, చూసుకున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే హాస్పిటల్లో కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం హాస్పిటల్లో ఉంటాం కదా పేషెంట్ దగ్గర, నువ్వు ఇక్కడ ఉండి ఏమైనా చేస్తావా, ఇంటికి వెళ్దాంపా అనేసాను. అంటే నేను ట్రీట్మెంట్కి మొత్తం నేను సైన్స్ పెట్టిన, డాక్టర్స్ కూడా నన్ను పిలుస్తారు కదా, 24 hours గడవంది ఏం చెప్పలేమని అన్నారు అనేసి నేను హాస్పిటల్లో ఉంటాను, నువ్వు ఉండి ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ తైతక్కలాడతారు, ఇక్కడ మామయ్య ఉన్నాడు చూసుకుంటాడు, మీ అన్నయ్య ఉంటాడు, అంటే నా భర్త నేను వదిలిపెట్టి ఎట్లా వెళ్తా, నేను ఉంటా, మీరు వెళ్ళండి, కావాలంటే నేను ఏదన్నా అక్కడ వాళ్ళకి మాట్లాడి నేను చెప్తా, ఇంటి దగ్గర రిసీవ్ చేసుకుంటారని నేను లేదు వెళ్ళాలి అనేసి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు డిశ్చార్జ్ అయినాం, ఇంటికి వెళ్ళినాం ఈవినింగ్ వరకు. నెక్స్ట్ డే నువ్వు జాబ్కి వెళ్ళాలి, ఇక నువ్వు ఎందుకుంటున్నావు, నువ్వు ఉంటే నేను ఉండా అనేసి అంటే నేను కూడా అప్పటికి పేషెంట్, నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెళ్ళాలి అని అంటే సరే అనేసి నేను ఇంటికి వెళ్ళిన, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా మమ్మీతో గొడవ పెట్టుకుంది. అరే సిరి నాన్న నన్ను వీళ్ళు బతకనిచ్చేటట్లేరు, నువ్వు తొందర రావే, వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు, మీ అమ్మని వాళ్ళు పెట్టుకుంటున్నారు, నువ్వు వచ్చేసి వీళ్ళిద్దరిని పంపించేసి అనేసి ఆయన కూడా అన్నాడు. ఇక్కడ శిరీష చెప్పేది ఏంటంటే పెళ్ళైన తర్వాత నల్ల పూసలు కూర్చున్న తర్వాత రోజు నుంచెల్లే అత్తమామల నుంచి వేధింపులు నాకు వచ్చాయని చెప్పేసి శిరీష మనతో అన్నారు. మరియు పెళ్ళి అయిన తర్వాత 1 year అంటే 11 monthsకి అతనికి స్టంట్ పడడం జరిగింది. ఆ టైంలో కూడా తను భర్త పక్కన ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, నువ్వు ఇక్కడ మామయ్య ఉన్నాడు కదా తను చూసుకుంటాడు, మీరు వెళ్ళిపో అని చెప్పేసి కొంచెం దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి శిరీష మనతో పాటు చెప్పుకున్నారు. ఇంకా వెంకటేష్కును వాళ్ళ కుటుంబంతోని ఎలాంటి సఖ్యత ఉండేది, అసలు వాళ్ళ మధ్యలో అంటే తల్లిదండ్రులకు అంటే వీళ్ళ అత్తమామలకును వీళ్ళ హస్బెండ్కి ఎలాంటి సఖ్యత ఉండేది, అసలు ఏమైనా గొడవలు ఉన్నాయా, అసలు అలాంటి విషయాలు కూడా తెలుసుకున్నాము. అసలు ఎలా ఉండేది వెంకటేష్ మీ అత్తమామలతోని వాళ్ళ తల్లిదండ్రులతో? వాళ్ళ పేరెంట్స్ అందరూ బాగానే ఉండేది. వాళ్ళ అమ్మ అంటే తనకు చాలా ఇష్టం, వెంకటేష్కి అమ్మ అని అంటే చాలా ఇష్టం ఉండేది. ఎప్పుడైతే అక్క బావ ఎంట్రీ అయినలో వీడికి ఆస్తి ఎందుకు, వీడు చేస్తే నాకు వస్తుంది కదా అన్న ప్రభావంతో వాళ్ళు ఉన్నారు అనేసి అప్పటి నుంచి మా అమ్మకి ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ మా అమ్మ కూడా చాలా చేంజ్ అయింది. అమ్మ అని అంటే నాతోటి అమ్మ లెక్క ఉండకపోయేది, ఒక ఫ్రెండ్ లెక్క ప్రతిదీ చెప్పుకునేదాన్ని నేను అనేసి అని మా ఆయన అన్నాడు. అన్నాక మరి ఎందుకు ఇలా చేంజ్ అయ్యారు అని అంటే తెలియదు, మా అక్క బావ మోటివేషన్ వాళ్ళదే ఉంటుంది. నేను ఎప్పుడు ఇంటికి
వెళ్ళినా కూడా వాళ్ళ బావ ముందట ఈయన చేతులు కట్టుకొని, ఆయన చైర్లో కూర్చుంటే ఈయన చేతులు కట్టుకొని నిల్చోవాలట, కూర్చోవద్దట. కింద కూడా కూర్చోవద్దు, నిల్చోవాలి. అది చేతులు కట్టుకొని నిల్చోవాలి. అలా ఎంతసేపు నిల్చోను నేను, అట్లా చేశారు. ఇప్పుడు బావ ఉంటే నేను ఇంటికి రావద్దు, అక్క బావ ఉన్నారు కదా, పిల్లలంటే చాలా ఇష్టం, చిన్ను అనేసి వాళ్ళ చిన్నల్లుడు అంటే, చిల్లు కదా అంటే నువ్వు రావద్దు ఇంటికి. ఎలాంటి గొడవలు ఉండేటి వీళ్ళ మధ్య? ఫస్ట్ లో చాలా ఆయనకు, ఇప్పుడు మా హస్బెండ్ కి ఈ బ్యాక్ సైడ్ ఏమన్నా కొట్టినాం అనుకో స్పర్శ తెలియదు అతనికి, వెనక సైడ్ కొట్టినప్పుడు స్పర్శ ఉండదు. తెలియదు. ఎందుకు అనేసి అని అంటే చిన్నప్పుడు చాలా కొట్టారట అతనికి, పంచులు తన మీద ఉండదు. చాలా కొట్టారు. అయినా కూడా తనకు తల్లి అంటే ప్రేమ, కుటుంబం అంటే ఇష్టం. నాన్నగారు కొట్టేదట, తల్లి అని అంటే చాలా గారాబం. నన్ను ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదట. యాక్సెప్ట్ చేయలేదు. చేయలేదు. ఎందుకు? కట్నం విషయంలో నాకు కూడా తెలియదు. తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా, వాళ్ళ మా అన్నయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ నాకు ఆరెంజ్ కలర్ సింబల్ ఇచ్చిండట. నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే ఆరెంజ్ కలర్ సింబల్ ఇయ్యాలనిపిస్తుంది. ఏంటిది ఆరెంజ్ కలర్ సింబల్? అంటే గ్రీన్ అంటే ఓకే కదా, ఆరెంజ్ అని అంటే లైట్. వాళ్ళు అంటే ఆస్తి లేదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ ఏం లేదు, రేటింగ్ అన్నమాట. రేటింగ్ అన్నట్టు. గ్రీన్ రెడ్ రేటింగ్. రేటింగ్ ఇచ్చేసి నాకు ఆరెంజ్ సింబల్ కనిపిస్తుంది. నాకు పెళ్ళైన తర్వాత రేపు మ్యారేజ్ అయినాక ఈ రోజు వాళ్ళ బ్లౌజులు కుట్టించారు అన్నట్టు. మా ఆడపడుచు వాళ్ళ ఆయన బ్లౌజులు అక్కడ ఇవ్వడానికి వచ్చి హన్మకొండ చౌరస్లో నాకు ఇవ్వడానికి వచ్చింది. మా ఫ్రెండ్ ఎవరైతే మీ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, అతను పేరేం పేరు? గోపతి మనోజ్ కుమార్. గోపతి మనోజ్. ఉమ్. ఏమన్నారు? నాతో అన్నాడు కదా, శిరీష నువ్వు అతను వేస్ట్ గాడు, చేసుకున్నా కూడా అతనితో నువ్వు ఎలా ఉంటావో తెలియట్లే నాకు, నువ్వైతే అతనితో ఉంటావు అనేసి కూడా గ్యారంటీ లేదు అనేసి మాట్లాడారు. అంటే అప్పటికే గోపతి మనోజ్ కుమార్ వాళ్ళ అక్కని, వెంకటేష్ వాళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నాడు, ఉన్నారు వీళ్ళంతా. బిఫోర్ అంటే మీ పెళ్లి కాకముందుకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళ పెళ్ళి? ఒక 5 ఇయర్స్ 5 ఇయర్స్ ఎబోనే అయినట్టుంది నాకు. 5 ఇయర్స్ ఎబో అయిపోయింది. తర్వాత మీ పెళ్ళి అంటే మీ ఎంగేజ్మెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత గోపతి మనోజ్ కుమార్ మీతో మాట్లాడినప్పుడు ఏమన్నారు? ఆయన అన్నాడు కదా, శిరీష వాడితో ఎలా నిగులుతో తెలియదు, వాడు మాకు కూడా ఇష్టం ఉండదు, నువ్వు ఉండడం అయితే చాలా కష్టం అనేసి అతను అన్నాడు. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అయిపోయినాక వీళ్ళు ఇట్లా డిస్టర్బెన్స్ చేశారు. మేము హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఒక రోజు నేను ఆఫీస్ నుంచి వెళ్ళి నైట్ టైంలో ఇంటికి వస్తున్నా, బస్సులో ఉన్న మా ఆడపడుచు కాల్ చేసి, శిరీష నువ్వు ఏమనుకుంటున్నావు కానీ నువ్వు మధ్యలో వచ్చినావు, మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది, నా తమ్ముడు ఎప్పటికున్నాడో నాకు అవుతాడు కానీ నీకు కానీ ఇవ్వకుండా చేస్తామనేసి ఆమె ఫస్టే బెదిరించింది నన్ను. ఈ విషయాలన్నీ మళ్ళీ మీ హస్బెండ్తో చెప్పుకున్నా? చెప్పాను. నేను ఇంటికి వెళ్ళగానే మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ వాళ్ళకి కాల్ చేసి, నువ్వేమనుకుంటున్నావు, అది మధ్యలో వస్తే మధ్యలో ఎందుకు వెళ్ళిపోతుంది, నా భార్య అది, అసలు మీరు మధ్యలో వెళ్ళిపోండి, నాకు మీరు ఎవరు అవసరం లేదు, నా భార్యనే నాకు అనేసి ఆయన అన్నారు. మీ ఇద్దరి మధ్య అంటే వెంకటేష్ కున్ను మీకు సఖ్యత బాగానే ఉండేది. ఎవరైనా కూడా అనేది మీరిద్దరు చూస్తూ ఉంటే బాగుంటారు. ఎప్పుడు మాది గొడవ అయినా కూడా టామ్ అండ్ జెర్రీ లేక 5 నిమిషాల గొడవ అంతే. ఇప్పుడు చూసిన వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, మీరు తిట్టుకున్నారు కదా ఇప్పుడు మాట్లాడుకోవద్దు కదా అంటే, మేము ఇంతే, మాదెంతలో ఉంటది గొడవ, అది చిన్నది అని. అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా గొడవ అయిందంటే నమ్మరు. మా అన్న అంటారా, ఇటు గొడవ అవుతుంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ ఏం కాదు వాళ్ళకు. మీరిద్దరు బాగానే ఉండేది. మీ అత్త మామల కాంచెలా ఇదంతా గొడవ స్టార్ట్ అయ్యేది. ఒకవేళ కొన్ని కొన్ని అంటే 1 ఇయర్ ఏమన్నా గ్యాప్ ఉన్నది మాకు. అంటే ఇంటికి వస్తే హైదరాబాద్లో ఉన్నాం కదా, స్ట్రోక్ పడినాక కొంచెం గొడవలు అయినాయి, బయట ఉన్నా. మళ్ళీ ఆ గొడవలన్నీ వద్దనుకు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మా పని మేము చేసుకున్నాక కరోనా టైంలో మేము ఇంటికి కరోనా పెట్టారు కదా 1 వీక్ హాలిడేస్ అనేసి, అంటే ఇక్కడ ఉండి ఏం చేస్తాం అనేసి ఇంటికి వచ్చినాం. అది కూడా ఎక్కడికి వచ్చారు? ఇక్కడ నర్సంపేటకు వచ్చారు? మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఫస్ట్. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వరంగల్కి వచ్చారు? 1 వీకే కదా అనేసి ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వద్దాం అనేసి 1 వీక్ వచ్చినాము. వచ్చిన తర్వాత 1 వీక్ కాస్త 1 మంత్ అలా చేస్తున్నారు. అయితే మనం ఎట్లా ఉంటామే శిరీష, ఇంటికి వెళ్దాం అనేసి మా అత్తయ్యకి కాల్ చేసి అమ్మ నేను వస్తున్నా, శిరీషని తీసుకొని వస్తున్నా అని అంటే, ఏడుకొస్తావురా నువ్వు, నా బిడ్డ ఉన్న అల్లుడు వచ్చిన, నువ్వు వచ్చినా కూడా ఫోటో కింద ఉండాలి, ఇంటికి మాత్రం నేను రానియను అలా అన్నారు. అనేసి అని అంటే, ఎక్కడుంటారమ్మా నీ కొడుకునమ్మా, నాకేమన్నా కరోనా వచ్చిందమ్మా, నువ్వు టెస్టులు చేయించుకున్నాకనే ఇంటికి రాని అని చాలా బతిలాడింది సార్. తను ఇంటికి రావాలనేసి తనకి ఎంతో ఉండేది, కానీ ఎప్పుడూ ఇంటికి రానియలేదు. ఏ పండుగలు కూడా తనని ఇంట్లో చేసుకునేలేదు. పండుగ ఉంటే అందరం కూర్చొని తినాలనేసి తనకు చాలా ఇష్టం, కానీ ఏ ఒక్క రోజు ఇంటికి రానియలేదు ఆమె. ఏమన్నా అంటే బిడ్డ అల్లుడు వచ్చిన, నా పిల్లలు నా ఇంటికి వచ్చిన, నువ్వెవడిగినా రావడానికి నీకు అధికారం లేదు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినాం అనుకో, 2 కానిస్టేబుల్ పోలీసు వాళ్ళకు దొంగోడు కనుక వచ్చినట్టు ఇంటికి పోలీసు వాళ్ళని పంపించేసి వీళ్ళు వెళ్ళగొట్టండి అనేసి, డ్రింక్ చేసి ఉన్నప్పుడు వెళ్ళగొడతారు సార్. ఇప్పుడు అతన్ని బయటికి గెంటయించిళ్ళు, అతను ఇప్పుడు అతను తాగున్నాడు, ఏమన్నా అయితే ఎట్లా అనేసి కూడా కొంచెం డ్రింకింగ్ మొత్తం కోలుకున్నాక పంపించిన అయిపోదు, నువ్వు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే నీ బట్టలు ఇప్పించి కొట్టిపిస్తారు అనేసి తిట్టిల్లట. ఇవన్నీ మాటలు వింటుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది.
అసలు వాళ్ళ తల్లిదండ్రులకును, వెంకటేష్‌కు ఎందుకు పడదు? అంటే చాలా వరకేందంటే తల్లికి కొడుకు మీద చాలా ప్రేమ ఉండడం. ఎంత ఏమన్నా కూడా ప్రేమ ఉంటుంది. ఎందుకు ఇంత రివర్స్‌గుందిక్కడ? మేము నన్ను చేసుకోవడం వల్లనే. మిమ్మల్ని చేసుకోవడం వల్ల. ఎందుకు మీరు కట్నం ఎక్కువ ఇయ్యలేదా? కట్నం ఎక్కువ ఇయ్యలేదు. వాళ్ళకు వాళ్ళకి నన్ను చూసిన తర్వాత 50,00,000 1 crore వరకు ఇస్తా అనేసి వాళ్ళన్నారట. ఎవరో వచ్చిన ఎవరు? సంబంధం. వాళ్ళ సైడ్ మిమ్మల్ని చూసిన తర్వాత కూడా వాళ్ళ ఆయనకి ఇంకో సంబంధం కూడా చూసారు. వచ్చింది. అంటే వాళ్ళు పైన కూర్చుంటారు. వీళ్ళు కింద కూర్చోవాల్సొస్తుంది. అట్లాంటి సిట్యుయేషన్‌లోకి మనకు రావడం అవసరమా? ఈ అమ్మాయిని చేసుకుంటే డబ్బులు లేకపోయినా కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా! అనేసి ఆయన ఒప్పించి చేసుకున్నాడట. ఈ విషయం పెళ్ళికి ముందు చెప్పినా కూడా నేను పెళ్లి ఆపుకుంటున్నా గానీ వేస్ట్‌గా ఇప్పుడు నా వల్ల అతను కూడా సఫర్ అయ్యిండు ఇప్పుడు. మా హస్బెండ్ కూడా నా వల్ల ఇప్పుడు అందరికి దూరం అయ్యి అన్ని బాధలు పడిండు కదా! మీ వల్ల తను సఫర్ కాలేదు గానీ, తను ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళేసి మీరు సఫర్ అవుతున్నారు. మీరు అనాథగా మారిపోయారు. ఇది పెళ్లయిపోయింది. వేరే సంబంధం వచ్చింది. ఇదంతా అయిపోయింది. మళ్ళా దీని తర్వాత గూడా ఎప్పుడైనా గూడా వేరే ఈ పెళ్లి గురించి గానీ, తనకు వేరే పెళ్లి చేస్తామని ఇలాంటియేమన్నా వచ్చాయా? వచ్చినాయి. నా దగ్గరకొచ్చి మా అత్తయ్య ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే వాడు ఎట్లాగో చేస్తాడు. అంటే ఇట్లా చేస్తున్నాడు అత్తయ్య, ఇట్లా ఉంటున్నాడు, ఇట్లా అనేసి నేను మాట్లాడితే వాడిని వదిలేసాక నీకు ఇంకోడిని ఇచ్చిచ్చి పెళ్లి చేస్తా అని నా దగ్గరకొచ్చింది. అరే! అదే వేస్ట్ రా, అదేమి ఇయ్యలేదు. చక్కగా డివోర్స్ ఇచ్చేసేయరా, నేను ఇంకో పెళ్లి చేస్తారా నీకు ఈ అని. విషయాలన్నీ మళ్ళా మీకు తెలిసాయా? తెలిసాయి. మా అప్పుడు హస్బెండ్ మీరేమన్నారు? చెప్పారు. నాతోటి కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు మా హస్బెండ్. "అరే! దాన్ని వదిలేయరా. దాన్ని చేసుకున్న కాంచెలి ఇవన్నీ ఉంటున్నాయి గదా! నువ్వు వదిలేయరా." అంటే మా హస్బెండ్ తిరుపతికెళ్ళేసి వచ్చిండు. నన్ను దూరంగా ఉంచినంక. వెళ్ళేది చెప్పిండు, వచ్చేది కూడా చెప్పిన. మేము దూరం ఉన్న ప్రతి సెకండ్ మేము మాట్లాడుకునేది. మామూలుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలుంటాయి. అవి పక్కన మాట్లాడుకునేది. పెట్టేసేయండి. అయితే దీని తర్వాత? అయితే ఏమనుకుంటారు అనేసి అతనికి తెలియాలి అనేసి, అది నాకు కూడా నచ్చట్లేదు అనేసి మా హస్బెండ్ అన్నాడట. అంటే అవునారా బిడ్డ, నేను వేరే సంబంధం చూడాలా మరి, వాళ్ళు ఇంత కట్నం ఇస్తా అంటున్నారు, మాట్లాడను అనేసి అన్నాడు. అంటే అవునమ్మా, ఎవరు పోయేసి అడిగొస్తావా అనేసి అంటే, పోనారా, రేపు పోనా ఇయాల పోనా అనేసి మాట్లాడాడు. అరే సిరి నాన్న, నేను ఇట్లా అనంటే వాళ్ళు ఇట్లా మాట్లాడిల్రా, నిన్ను నేను వదులుకుంటున్నారా, మన ఇద్దరం ఒకరు లేకపోతే ఉండము అనేసి అతను ఏడ్చుకుంటూ నాకు చెప్పిండు. అంటే చూడమ్మను మరి విడాకులు ఇచ్చిల్లా నాకేమన్నా, ఎట్లా చేస్తారు పెళ్లి అనేసి అన్నా. ఇక మళ్ళీ తర్వాత మేము కాంప్రమైజ్ అయ్యి ఎవరు ఏం చెప్పినా కూడా మేమేమి అండర్స్టాండింగ్. సఖీకి కూడా వెళ్ళిన, సఖీలో కూడా నేను మాట్లాడిన, అక్కడి నుంచి మేమిద్దరమే. ఎవరు పంచాయతీలు అని అంటే మేము ఒప్పుకోలే. ఏంటంటే కొన్ని రోజులు దూరంగా ఉండండి అవన్నీ అని చెప్తుంటే మాకు నచ్చలేదు. మేమిద్దరము ఉండలేక ఇక హ్మ్, అతను అక్కడ సరిగ్గా ఉండలేకపోయాడు. ఇవన్నీ బాధలు ఎందుకనేసి మేమే రెంట్‌కి మాట్లాడుకున్నాం, ఉన్నాం. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర రెంట్‌కున్నాం. ఇట్లా వండుకుంటా వచ్చినాం. ఎప్పుడు ఇంటికి తీసుకొస్తున్నా అన్నా కూడా మా హస్బెండ్ ఏమన్నారనంటే, ఈళ్ళు ఇంట్లోకి రానిస్తలేరు గదా! చక్కగా కేస్ పెట్టేసి. అతని ప్రోత్సాహం నాకు చాలా సపోర్ట్ అంటే, అతను కేరింగ్ గాని నన్ను చిన్న పిల్ల లెక్క చూసుకునేది. ఎట్లానంటే ఇగ భార్య గాదిగ. నాకు పిల్లలైనా నువ్వే, ఏదైనా నువ్వే అనేసి నాతో బ్రతికేది. నేను అతన్ని అలానే చూసుకున్నా. చూసుకొని ఉంటుంటే, "అరే సిరి నాన్న, ఎప్పటికైనా నీకు అన్యాయం జరుగుతది. చక్కగా నువ్వు కేస్ పెట్టేసేయి" అనేసి నాకు సపోర్ట్ చేసిండు. అంటే సరే అనేసి పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి కేస్ పెట్టేసినా. పెట్టేసినాక మమ్మల్ని ఇంట్లోకి రానిస్తలేదంటే ఇంట్లోకి రానియ్యం. ఏదైతే వాళ్ళు ₹1,00,000 వాడుకున్నారట. ఆ ₹1,00,000 ఇస్తే నేను వెళ్ళిపోవాలనేసి అన్నారు. 1,00,000 వద్దు, ఏదొద్దు, నా ఇంట్లో నేనుంటా. నా భార్యని తీసుకొచ్చి నేను ఉంచుకుంటా. మీకేమవుతుంది అనేసి మా హస్బెండ్ చాలా గొడవలు చేసిండు. చేసి ఇక కేస్ అయినంక 498 కేస్ కూడా ఉంది వాళ్ళ పైన. ఇంట్లోకి రానిస్తలేరు, ఇట్లా హెరాస్ చేస్తున్నారు అనేసి అన్ని కేసులున్నాయి. అంటే మీరు పెట్టారు. అంటే మీ ఆయన మీద మీ ఆయనను మీరిద్దరూ పెట్టారు. ఆ! మేమిద్దరము నా పేరు కూడా ఇంక్లూడ్ చేస్తేనే నీకు న్యాయం జరుగుతదనేసి కావాలనేసి కూడా ఆయన పేరు కూడా పెట్టించుకున్నాడు ఆయన. పెట్టించుకొని ఫైట్ చేయాలి మనం. మనం ఎందుకు ఉండొద్దు ఇంట్ల. వాళ్ళెందుకు రావాలి? మా హస్బెండ్ వచ్చేసరికి మా మా అక్క, మా ఆడపడుచును వాళ్ళ ఆయన కూడా ఉంటే కూడా మీరెందుకొస్తారు? నేను లేని ఇంట్లో మీరెందుకుంటారు? మీరు ఇంటికి రావద్దు అనేసి కూడా వాళ్ళని కూడా తిట్టారట. అంటే మీ ఆడపడుచు మీతో ఎలా ఉంటుంది? తను ఎప్పుడూ మాట్లాడేది సార్. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటదో కూడా నాకు తెలియదు. ఆడపడుచు అనంటే ఫస్ట్ తీసుకెళ్ళేది వాళ్ళ ఇంటికి. కానీ నన్ను ఏ ఒక్క రోజు కూడా ఆమె సరిగ్గా చూసుకునేది కూడా లేదు. ఏమన్నానంటే నా హస్బెండ్‌ని, "నువ్వు సావురా, నువ్వెందుకు బతుకుతున్నావు?" మెసేజ్‌లో కూడా ఉన్నాయి సార్. "నువ్వు నాశనం అయితావురా, నువ్వు మునిగిపోతావురా." ఇలాంటి మెసేజ్‌లు మా హస్బెండ్‌కి పెట్టింది. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా బెదిరిచ్చాడు. "నా భిక్షతోటి నువ్వు బ్రతుకుతున్నావు" అన్నట్టుగా మాట్లాడారు. అతను వచ్చి ఇక్కడ ఉండడం, అతను రావడంతోటి నన్ను రానిస్తలేరని అని మనస్తాపంతోటి చాలా విసిగిపోయిండు సార్. చాలా ఏడ్చిండు నా దగ్గర గూడా. ఇగ ఇట్లా అయ్యి మేము పెరకవాడలా రెంట్‌కున్నాము.
రెంట్‌కున్న కాంచెలు గూడా అమ్మ రానన్నా గూడా హెల్త్ ఖరాబ్ అయితుంది ఇట్లా అనేసి అన్నా గూడా వాళ్ళు ఏమన్నా అంటే డబ్బులిస్తా, పోయి చూయించుకో. కానీ డబ్బులిస్తే అన్నొస్తాయా సార్? తల్లి ప్రేమ వస్తదా? ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇష్టం లేని పెళ్లి అంటే పెద్దలు కూర్చిన వివాహమైనా గూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఇక్కడ అబ్బాయి ఇష్టపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, "నువ్వు ఆ పెళ్లి ఎందుకు చేసుకున్నావు" అని జెప్పేసి, "నీకు ఇంకో పెళ్లి చేస్తా" అని గూడా అలాంటి మాటలు గూడా అతనితోనని వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినప్పుడల్లా అదే ఒక అదునుగా చూసుకొని వేరే సంబంధాలు వెతికి మీకు చూస్తానని అనడంలో తల్లిదండ్రులు అన్నారని జెప్పేసి అమ్మాయి జెప్తున్నారు.